హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతి లయలు. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా శృతి లయలు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం సౌందర్య లహరి 17వ భాగం గురించి తెలుసుకుందాం. జగత్తుగా ఉత్పత్తి అయితే కదా ఎరుపు వెనకాల 6 రంగులు వస్తున్నాయి. అటువంటప్పుడు ఆ ఎరుపును మేము ఉపాసన చేస్తే జగత్తుతో తాదాత్మ్యం వస్తుంది, కానీ శివుడితో తాదాత్మ్యం ఎలా వస్తుందని మీకు సందేహం కలగవచ్చు. మనకు కావాల్సిందేమిటి? అయ్యవారి వైపు నడవడం. అయ్యవారి వైపు నడవకుండా అమ్మవారు ఎరుపు కాబట్టి అమ్మవారిని పట్టుకుంటే ఎరుపు తెలుపు వైపు నడిపిస్తుంది కదా, అంటే మరి జగత్తులోకి నడిపిస్తున్నది కదా. అటువంటప్పుడు ఎందుకు ఉపాసన అని మీకు సందేహం కలగవచ్చు. ఈ రహస్యం చెప్పడానికి అమ్మా నువ్వంతా ఎరుపుగా కనబడుతున్నావు అన్నారు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తించాలి. చేదు రుచి కాదు, కానీ కాకరకాయ చేదు. కానీ దానిని ఎందుకు తెచ్చుకుంటున్నాం? కాకరకాయ కూర తింటే శరీరం లోపల ఉండే సూక్ష్మక్రిములు నశిస్తాయి, ఆరోగ్యమిస్తుంది. ఈ విధంగా చేదు అనేది ఒకనాడు మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. అమ్మవారు వచ్చే ముందు ఎరుపు వస్తుంది. మొట్టమొదట మీరు అమ్మవారిని ఉపాసన చేయడం, అమ్మవారి పాదాలను పట్టుకోవడం నేర్చుకుంటే అమ్మవారి ఎరుపు మిమ్మల్ని జగత్తు నుంచి విడదీసి శివుడి వైపు తిప్పుతుంది. అది ఎరుపు తెలుపు వైపు నడిపించడం. అమ్మవారి ఎరుపు మనలను ఉద్ధరించే ఎరుపు. మీరు అమ్మవారి పాదాలు పట్టినప్పుడు ఆ ఎరుపు అయ్యవారి వైపు తీసుకువెడుతుంది. జగత్తు లేదు, ఆత్మే ఉందని ఆవిడ తనను చంపుకుంటుంది. శివశక్తైక్య రూపిణి లలితాంబిక అమ్మవారు తీసుకువెళ్లి అయ్యవారి చేతిలో చెయ్యి పెట్టేస్తుంది, అయ్యవారితో కలుపుతుంది. ఇలా కలపడమే శివశక్తైక్య రూపిణి. ఇదే ఎరుపు ఉండే రంగుకు అంతరార్థం. అమ్మవారికి ఎర్రటి వస్త్రం అంటే ఇష్టం. శంకరాచార్యుల వారు అమ్మా నువ్వు ఎర్రగా కనపడుతున్నావు అని అనడం అనేశారు. కానీ అసలు అమ్మవారి స్వరూపమేమిటి? అమ్మవారి స్వరూపమే ఎరుపు. సింధూర అరుణ విగ్రహం అనే శ్లోకాన్ని శంకరాచార్యుల వారు ఇలా మార్చారు. అందుకని అమ్మా నువ్వు ఎర్రగా కనపడుతున్నావన్నారు. అమ్మగా ఎర్రదనం కనపడటం అయ్యగారి వైపు తిప్పడం. ఈ ఉపాసన రహస్యాన్ని చెప్తున్నారు. అమ్మని ఎర్రదనంగానే ఉపాసన చేయాలి. అమ్మా నువ్వంతా ఎరుపుగానే కనపడుతున్నావు. అది మొట్టమొదటి ఆరోపణ. రెండవ ఆరోపణ, శంకరుడికి సంబంధించిన 3 కన్నులు నీ దగ్గర కనబడుతున్నాయి. పరమశివుడికి త్రయంబకుడు అని ఒక పేరుంది. అందుకే మృత్యుంజయ మంత్రం చెప్పినా కూడా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటాం. చిత్రమేమిటి అంటే అమ్మవారికి ఏమి ఉంటాయో అయ్యవారికి అవే ఉంటాయి. ఆయన త్రయంబకుడు, 3 కన్నులు ఉన్నవాడు. ఆవిడ కూడా 3 కన్నులు ఉన్నది. ఆయన సుగంధి, మంచి వాసన వస్తూ ఉంటాడు. అమ్మవారి జుట్టు నుంచి కూడా సువాసన వస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకటై ఉంటారు. ఇద్దరిలా కనపడతారు, ఒకటవుతారు. ఇద్దరిలా అనగా జగత్తుగా బ్రహ్మంగా కనపడినంతసేపు ఆవిడ నాటకం చేస్తున్నట్టు, మాయను మన మీద ప్రదర్శించినట్టు. అయ్యవారి వైపు తిప్పడం మొదలైన నాడు ఆవిడ అనుగ్రహం ప్రసరించినట్టు. అందుకే ఎరుపు కనబడగానే ఆయుధాలు కనపడాలి. ఆయుధాలు కనబడితే తల కనబడాలి. ముందు లోపల ఉన్న రాగం, ద్వేషం, ఇంద్రియాల లౌల్యం పోతే అమ్మవారు అజ్ఞానాన్ని పోగొట్టి అయ్యవారి వైపు నడిపిస్తుంది. అలా నడిపించడం అమ్మవారు చేసే మహోపకారం. ఆవిడకు మీరేమి చేయనక్కర్లేదు. చక్కగా ప్రేమతో అమ్మవారిని ఆవిడ పేర్లు పెట్టి పిలిస్తే చాలు. ఆమె నామపారాయణ ప్రీత. ఆవిడ పొంగిపోతుంది. తనను భక్తిగా ఇన్ని పేర్లతో పిలుస్తున్నాడని వెంటనే ఆవిడ శివశక్తైక్య రూపిణి లలితాంబిక మిమ్మల్ని శివుడిలోకి తీసుకువెళ్ళి కలిపేస్తుంది. అదే అమ్మవారు చేసే పని. అదే అమ్మవారు అయ్యవారి నుండి విడదీసి జగత్తులో ఒకడుగా, జీవుడుగా, పనికి మాలినవాడుగా, సంసారమగ్నుడైన వాడుగా కనిపించేటట్టు చేస్తుంది. ఆవిడ పాదాలు పట్టుకుంటే ఇదే అమ్మవారు అయ్యవారిలోకి కలిపేస్తుంది. ఈ 2 పనులు ఆవిడే చేస్తుంది.
సంగీతంలో నాదోపాసనలో ఆరోహణ అవరోహణ ఉంటాయి. అందులో కూడా చెప్తారు. స రి గ మ ప ద ని సకారంలోంచి వస్తాయి. ఇది ఆరోహణ. అవరోహణ అంటే శివుడిలోంచి కిందికి దిగడం. అవరోహణం చేసినవాడు మళ్ళా ఆరోహణం చేయాలి. ఆరోహణ చేసి మళ్ళీ సకారంలోనికి వెళ్ళిపోవాలి. మళ్ళీ శివుడిలోకే వెళ్ళిపోవాలి. అందుకనే అలా వెళ్ళడం రావడం, లోపల భక్తితో నాదోపాసన చెయ్యడమే అమ్మవారి పాదాలు పట్టుకొని అయ్యవారిలోకి ప్రవేశించడం. అందుకే పూర్వం సంగీతం నాదోపాసన అయి మోక్ష విద్య అయింది. అందుకే మహానుభావులైన త్యాగరాజు గారు, శ్యామశాస్త్రి గారు వీళ్ళందరూ సంగీతాన్ని పట్టుకొని తరించిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యం పొందగలిగారు. అందుకని శంకర్లంటారు, అమ్మా నిన్ను చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది, అంతా ఎరుపే. ఎరుపుతో పాటుగా నువ్వు శంకరుడి శరీరంలో మిగిలిన భాగాన్ని కూడా తస్కరించావని నాకు అనుమానం రావడానికి ఇంకొక ప్రబలమైన సాక్ష్యం ఏమిటి? మూడవ కన్ను. ఆయన మూడవ కంటిని కూడా తీసుకొని నువ్వు ధరించావు. నీ దగ్గరకు ఎలా వచ్చాయమ్మా 3 కన్నులు అన్నారు. మీరు ఒక్కటి ఆలోచించండి. నిజంగా శంకరుడు ఒక్కడికే 3 కన్నులా? అలా అయితే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌలిస్ఫురత్తారానాయక శేఖరా స్మిత ముఖిమాఫీన వక్షోరుహుం అని మీరు పిలవటం లేదా? ప్రార్థనా శ్లోకంలో ఏమని పిలిచారు? శివుడి శక్తితో కలిసిపోతే శక్తిలోకి శివుడు కలిసిపోయినట్టు కాదా? అప్పుడు శివుడి 3 కన్నులు శక్తివి కావా? శక్తివి అవుతాయి. ఇప్పుడు శివశక్తులకు భేదం లేదు. అందుకని శివుడి 3 కన్నులే శక్తి 3 కన్నులయ్యాయి. అమ్మవారి 3 కన్నులే అయ్యవారి 3 కన్నులయ్యాయి. అయ్యవారు తన 3వ కంటితో జ్ఞానమిస్తారు. మన్మధుడిని కాలుస్తారు. మన్మధుడి చేతిలో ఆయుధాలు ఉంటే మిమ్మల్ని పతనావస్థ వైపు తిప్పుతాడు. అవే ఆయుధాలు అమ్మవారి చేతిలోకి వస్తే మిమ్మల్ని నిగ్రహించి అయ్యవారి వైపు తీసుకువెడుతుంది. ఈ విధంగా అమ్మవారు కూడా జ్ఞానమిస్తుంది కదా. అమ్మవారు కూడా జ్ఞానమిస్తున్నప్పుడు అమ్మవారు కూడా 3 కన్నులున్న తల్లే కదా. అందుకని ఆవిడ కూడా త్రినయనాం అంటే అందులోని రహస్యమేమిటి? అమ్మా, శంకరుని 3 కన్నులు ఈవేళ నీ దగ్గర కనపడుతున్నాయి అంటే నీకు శంకరుడికి తేడా లేదు అని చెప్పటం. అమ్మా, నీ దగ్గర 3 కన్నులు కనపడుతున్నాయి. వీటితో పాటుగా నీవు శంకరుడి మిగిలిన శరీరాన్ని తస్కరించావని నేను అనుమానపడటానికి అన్నిటికన్నా ఇంకా ప్రబలమైన సాక్ష్యమేమిటో తెలుసా? శంకరుడి తల మీద ఉండవలసిన చంద్రరేఖ నీ తల మీద ఉంది. ఇదంతా శంకరాచార్యుల వారు ఎక్కడి నుండి తీశారు? మొదటి ప్రార్థనా శ్లోకం నుండి ఇలా వచ్చారు. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌలిస్ఫురత్తారానాయక శేఖరాం. తారానాయక శేఖరాం అంటే తారలు అంటే నక్షత్రాలు. నక్షత్రాలకు నాయకుడు చంద్రుడు. ఆ చంద్రుడు రేఖగా మాత్రమే ఉంటే అయ్యవారు సగుణంగా ఉంటే చంద్రరేఖ పెట్టుకుంటారు. శంకరుడు లింగమూర్తిగా ఉన్నప్పుడు చంద్రరేఖ ధరించరు. దీన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. శంకరుడు లింగస్వరూపంగా ఉంటే ఆయన మీద మొత్తం చంద్రమండలమంతా ఘనీభవించి ఉంటుంది. అందులోంచి కరిగి ఆయన మీద అమృతం పడుతూ ఉంటుంది. ఆ పాతాళ నభః స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురతత్ జ్యోతిస్ఫాటికలింగ మౌలివిల సత్పూర్ణేందు వాంతామృత్యః. అది అక్కడ ధ్యాన శ్లోకం. పూర్ణేందు వాంతామృత్యః. పూర్ణచంద్రుడు సుధాస్వరూపంలో గడ్డకట్టి శివలింగం మీదికి అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడు. ఆ శివలింగం సమస్త బ్రహ్మాండాలు కలిసి లింగ స్వరూపమైపోతుంది. అన్ని బ్రహ్మాండాలు కలిసి లింగస్వరూపమైన పరమాత్మ ఒక ఆకారాన్ని తీసుకొని వచ్చి సింహాసనంలో కూర్చుంటే అప్పుడు ఆయన తల మీద పూర్ణచంద్రుణ్ణి పెట్టుకోరు. అప్పుడు చంద్రరేఖను పెట్టుకుంటారు. అంతే.
అందుకని కిరీటం మీద ఇద్దరికి కూడా చంద్రరేఖలు మాత్రమే ఉంటాయి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యం నిజతపః ఫలాభ్యం భక్తేషు ప్రకటిత ఫలాభ్యం భవతు మే శివాభ్యమస్తోక త్రిభువన శివాభ్యం హృది పునర్భవాభ్యమానంద స్ఫురధనుభవాభ్యం నతిరియం అంటారు శంకర్లు శివానందలహరిలో. ఇద్దరు చంద్రరేఖలే ధరిస్తారు. ఎందుకు చంద్రరేఖ ధరించడం? అలా చంద్రరేఖను ధరించడంలో ఒక రహస్యం ఉంది. మీకు కాలం శుక్లపక్షంగా కృష్ణపక్షంగా నడుస్తుంది. శుక్లపక్షం కృష్ణపక్షం ఎక్కడి నుంచి వస్తాయి? చంద్రుల్లోంచి 15 కళలు బయటకు వస్తే కృష్ణపక్షం. మళ్ళా 15 కళలతో చంద్రుడు పూర్ణచంద్రుడైతే అది శుక్లపక్షం. శుక్లపక్షంలో పెరుగుతున్నది, కృష్ణపక్షంలో తరుగుతున్న కళలు ఏదో ఒక మూల కళలోంచి రావాలి. ఒక కళ ఉంటేనే కదా అందులోంచి 15 కళలు వెళ్ళిపోతూ ఉండడం, మళ్ళీ కళలు వచ్చి చేరడం అనేది జరుగుతుంది. అటువంటి 16వ కళ ఒకటి ఉన్నది. దానికే చిత్కళ అని పేరు. ఆ చిత్కళే చంద్రరేఖ. ఆ చంద్రరేఖను వాళ్ళిద్దరూ ధరిస్తారు. అనగా వాళ్ళు కాలానికి అతీతులై ఉంటారు. అందుకే కాలం వారి చేత ధరించబడింది కానీ కాలానికి వారు వశులు కారు. అందుచేత అమ్మా, పరమశివుని తల మీద ఉండవలసిన చంద్రరేఖ నీ తల మీదికి వచ్చిందేమిటమ్మా అంటే, ఇద్దరూ చంద్రరేఖలు ధరించిన వారే. శివుడికి శివశక్తికి తేడా లేదు. శివుడు ఒక చోట, శివశక్తి వేరొక చోట ఉండరు. శివుడు శివశక్తి కలగలిసి ఉంటాయి. అలా కలగలిసి ఉండే స్వరూపం ఇద్దరి ఆభరణాలు ఒకటే అయి ఉంటాయి. అందుకని అయ్యవారి తల మీద ఉండవలసిన చంద్రరేఖ ఇవాళ అమ్మవారి కిరీటం మీద కనబడుతున్నది. ఇది ఇవాల్టి సౌందర్యలహరి 17వ భాగం. రేపటి వీడియోలో మనం 18వ భాగం గురించి తెలుసుకుందాం. చదువుతూ ఉండగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సౌందర్యలహరి. మీరు ఫస్ట్ టైం కనుక సౌందర్యలహరి విన్నట్టయితే మొదటి ఎపిసోడ్ నుంచి వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.